వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి మౌన భాషణం, జ్ఞాన భాషణం, మౌన భాషణం, జ్ఞాన భాషణం. చాకలి బట్టలు ఉతికేది చించడానికి కాదు, మురికిని వదిలించడానికే. అదేవిధంగా మీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మీ దోషాలని శుభ్రం చేస్తాయి. గురువు యొక్క శిక్షణ అనేటువంటిది రక్షణ కోసమే అనడంలో సందేహం లేనే లేదు. రాత్రి పగలు రెండూ రాత్రే అనే జ్ఞప్తి, దాన్నే జాగరణ అని అంటాం. శివభక్తుడికి శివరాత్రి రాని లోదంటూ ఏదీ లేదు. ప్రతి రాత్రి శివభక్తుడికి శివరాత్రే అవుతుంది. జాగ్రత్తే జాగరణ అనేటువంటిది అవుతుంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ విధమైనటువంటి మౌన భాషణం, మౌన సంభాషణం, జ్ఞాన భాషణాన్ని గురించి ఎన్నో విధాలుగా చెప్పారు. అనుభవమే నీవు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం. భూమి పానవట్టం, ఆకాశం లింగం అని గుర్తించడమే లింగోద్భవం. ఆ సమయాన్నే లింగోద్భవ సమయం అని అంటాం. అక్కడ కాలమే లేదు. లింగం అంటే గుర్తు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శిలలో దేవుణ్ణి మలచాలని పొడవైనటువంటి శిలను ఒకడు చూశాడు. నామరూపాలు లేనటువంటి ఆ శిలను దేవుడిగా ఎలా తయారు చేయాలి అనుకున్నాడు. ఉలితోటి బాడిస్తోటి చెక్కాలి అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. తన తోటి ఆటవీకులందరికీ కూడా వివరించాడు. వాళ్ళందరూ వచ్చి అదే శిల మీద ప్రతిరోజు కూడా క్షీరాభిషేకం, నీరుతో అభిషేకం చేశారు. గులకగా ఉన్నటువంటి ఆ శిల కాస్త చివరికి ఏమైంది అంటే నున్నగా తయారైపోయింది. అదే చివరికి శివలింగంగా తయారైపోయింది అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి దేవుణ్ణి తయారు చేసింది ఎవరు అంటే జీవుడే. అందుకే జీవుడు చేసిన దేవుళ్ళారా అని అంటాడు ఒక మహాకవి. జ్ఞానాంబకి ముగ్గురు శిశువులు. 1, చేతిలో శిశువు కర్మయోగి. 2, ఒడిలో శిశువు భక్తియోగి. 3, కడుపులోని శిశువు జ్ఞానయోగి. ఎండమావిని చూచి నీటికై పరిగెత్తేటువంటి వాడు ఒకడు. అసలు అక్కడ నీళ్లే ఉండవని ఊరికే ఉండేటువంటి వాడు ఇంకొకడు. ఇద్దరికి కూడా ఎండమావి అనేటువంటిది అనుభవమే అవుతుంది. నీ తండ్రి, నీ తల్లి వాడి పారేసినటువంటి చెప్పుల కంటే కూడా పవిత్రమైనటువంటి పాదుకులు అనేటువంటివి ఎక్కడా లేనే లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శరణాగతి అనంటే సర్వస్వాన్ని కూడా పోగొట్టుకోవటమే. దైవ అనుగ్రహాన్ని పొందుతావు మరుక్షణమే. సత్యదర్శనం అనేటువంటిది ఇక్కడే పొందబడుతుంది. మరణ భయం పోయినటువంటి వాడికి ఏ రోగం అనేటువంటిది ఉండదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సర్వాంతర్యామి అంటూనే నీవు దేవుడి కోసం వెతుకుతున్నావు. నీవే చెప్తున్నావు సర్వాంతర్యామి అని. మళ్ళీ నీవే వెతుకుతూ ఉన్నావు దేవుడి కోసం. అది ఎక్కడా లేదు, నీలోనే ఉండి. జన్మ పరంపర అని అంటాం. జన్మ పరంపర అనేటువంటిది లేనే లేదు. గురు పరంపర అనేటువంటిది ఉంది, కానీ జన్మ పరంపర లేదు. జన్మ పరంపర అంటే తలంపుల యొక్క పరంపరే జన్మ పరంపర. దానినే కొండమీద ప్రసంగాలలో క్రీస్తు మారు జన్మ అని అంటాడు. నీవు పునర్జన్మ ఎత్తాలని అసలు ఎవడు కూడా శాసించడు. ఇటువంటి జ్ఞాన భాషణం, మౌన భాషణాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఏ జాతక చక్రం చూడకుండానే భవిష్యత్తు మొత్తాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు.
మన యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఆయనకి ఇప్పుడు 85 సంవత్సరాల వృద్ధుడు. ఆకాశంలో శూన్యంలో చూస్తూనే మన భవిష్యత్తు మొత్తం కూడా వివరిస్తూ ఉన్నారు. సాక్షాత్ సుబ్రహ్మణ్యం గారు వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన యూట్యూబ్ ఛానల్స్ వీక్షించే వాళ్ళందరూ కూడా ప్రశాంతమైన మనస్సు ఉదయాన్నే 6:30 కానీ సాయంత్రం నిద్రించేటువంటి సమయంలో కానీ ఈ వీడియోలు చూసినట్లయితే జ్ఞాన ప్రసూనాలను మీరు అందుకుంటారు. తప్పనిసరిగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.